ముంబై ఇండియన్స్తో జరిగిన పోరులో కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు సాధించినా ఫలితం మాత్రం దక్కలేదు. 221 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కేకేఆర్ బౌలర్లు విఫలమయ్యారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ అజింక్య రహానే తమ ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ విభాగంలో అనుభవం లేకపోవడమేనని కుండబద్దలు కొట్టాడు. ముంబై లాంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టును ఎదుర్కోవడంలో తమ కుర్రాళ్లు తడబడ్డారని, ఇది తమకు ఒక పెద్ద పాఠమని రహానే అభిప్రాయపడ్డాడు. వైభవ్ అరోరా మినహా కార్తిక్ త్యాగి, ముజారబానీలకు ఐపీఎల్ ఆడిన అనుభవం చాలా తక్కువని గుర్తు చేశాడు. ఇద్దరు దిగ్గజ స్పిన్నర్లు ఉన్నప్పటికీ రోహిత్ శర్మ, రికెల్టన్ అసాధారణ ఇన్నింగ్స్ ముందు వారు తేలిపారని చెప్పాడు. వాంకడే పిచ్పై 220 పరుగులు అన్నది గెలవాల్సిన స్కోరేనని, కానీ బౌలర్లో సరైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేయలేకపోవటం వల్లే మ్యాచ్ చేజారిందని రహానే ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ మధ్యలో రహానే 2 కాళ్ల పిక్కలు పట్టేయడంతో కాసేపు ఇబ్బంది పడ్డాడు. అయితే తనకింకా 37 ఏళ్లేనని, కుర్రాణ్ణి అంటూ సరదాగా నవ్వుతూ మాట్లాడాడు. ముంబైలో ఉండే విపరీతమైన తేమ కారణంగా కండరాలు పట్టేశాయని, త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. వ్యక్తిగతంగా తన బ్యాటింగ్ ఫామ్ పట్ల సంతృప్తిగా ఉన్నానని, జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానని రహానే స్పష్టం చేశాడు. 25.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కెమెరాన్ గ్రీన్ బౌలింగ్ చేయలేకపోవడంపై రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు. గ్రీన్ బౌలింగ్ చేస్తేనే జట్టు సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని, అతను ఎందుకు బౌలింగ్ చేయడం లేదన్న విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియానే అడగాలని అన్నాడు. గ్రీన్ బ్యాటింగ్లో రాణించిన ఆల్రౌండర్గా జట్టుకు సేవలు అందిస్తేనే కేకేఆర్ కాంబినేషన్ సెట్ అవుతుందని రహానే అభిప్రాయపడ్డాడు. గ్రీన్ త్వరగా బౌలింగ్ మొదలు పెట్టాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు రహానే. ఓటమి ఎదురైన జట్టులో కొన్ని సానుకూల అంశాలున్నాయని రహానే అన్నాడు. ముఖ్యంగా చాలా కాలం తర్వాత బరిలోకి దిగిన కార్తిక్ త్యాగి అద్భుతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. బ్యాటింగ్లో తాము అదరగొడుతున్నామని, కేవలం బౌలింగ్ విభాగంలోనే మార్పులు చేసుకోవాలని సూచించాడు. తదుపరి మ్యాచ్ నాటికి బౌలర్లు తమ తప్పులను సరిదిద్దుకొని బలంగా పుంజుకుంటారని రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు.